పాడి పంటలు ఛానల్ను చూస్తున్న రైతులకు స్వాగతం మరియు నమస్కారం. నా పేరు కె వెంకటరమణమ్మ. నేను ప్రధాన శాస్త్రవేత్తగా తెగుళ్ల విభాగంలో ప్రొద్దుతిరుగుడు పంట మీద ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో పనిచేస్తున్నాను. ఈరోజు మనము ప్రొద్దుతిరుగుడు పంటను ఆశించు పురుగులు మరియు వాటి యొక్క యాజమాన్యం గురించి తెలుసుకుందాము. ఈ యొక్క ప్రొద్దుతిరుగుడు పంటను రకరకాలైన పురుగులు ఆశించి నష్టపరుస్తాయి. వాటిలో ముఖ్యంగా ఆకులను తినే పురుగులు అంటే పొగాకు లద్దె పురుగు, తర్వాత బీహారీ గొంగలి పురుగు, ఇవి రెండు కూడా ఆకులను తిని నష్టపరుస్తాయి. తర్వాత శనగ పచ్చ పురుగు, ఇది వచ్చేసి ఈ యొక్క ఫ్లవర్ హెడ్స్ మరియు విత్తనం మీద చేరి నష్టపరుస్తుంది. తర్వాత మూడో ముఖ్యమైన పురుగులు వచ్చేసి రసం పీల్చే పురుగులు. వీటిలో తామర పురుగులు, తర్వాత ఈ యొక్క తెల్లదోమ, పచ్చదోమ మరియు పిండినల్లి అంటే మీలీ బగ్స్, 4 రకాలైనటువంటి పురుగులు రసం పీల్చి ఈ యొక్క పంటను నష్టపరుస్తుంటాయి. వీటిలో మొదటగా మనం చెప్పుకోవాల్సింది పొగాకు లద్దె పురుగు గురించి. ఈ యొక్క పొగాకు లద్దె పురుగు పంటలో ఆకుల కింద గుడ్లను ఒక సముదాయంగా పెడుతుంది. ఈ గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్ల లార్వాలు అంటే చిన్న లార్వాలు అక్కడే ఉన్న పత్రహరితాన్ని గోకి తింటాయి. తర్వాత స్టేజ్లలో అవి పెద్దగా అయిన తర్వాత ఆకులను విపరీతంగా తిని చిన్న చిన్న హోల్స్ విపరీతంగా చేసి నష్టపరుస్తాయి. అదేవిధంగా ఈ యొక్క బీహారీ గొంగల్ పురుగును చూసుకున్నట్లయితే ఇది కూడా ఆకుల మీద ఈ యొక్క పురుగు అనేది గుడ్లను గుంపులుగానే పెడుతుంది. అయితే పొగాకు లద్దె పురుగుతో పోల్చుకున్నప్పుడు ఈ పురుగు యొక్క ఉధృతి కొంచెం తక్కువగానే ఉంటుంది మన ప్రాంతంలో. మరియు దీని నుంచి గుడ్ల సముదాయం నుంచి వచ్చిన లార్వాలు ఆకులను తిని హోల్స్గా తయారు చేస్తూ వస్తుంటాయి. దీనివల్ల ఆకులు బాగా డ్యామేజ్ అవ్వడం వల్ల దిగుబడి అనేది తగ్గుతుంది. ఈ యొక్క పురుగులని కంట్రోల్ చేసుకోవాలంటే కనుక ముఖ్యంగా ఫస్ట్ వన్, ఈ రెండు పురుగులు కూడా గుడ్లను సముదాయాలుగా పెడతాయి కాబట్టి ఫస్ట్ మనం ఎగ్స్ను గమనించిన వెంటనే వాటిని తీసి నాశనం చేయవలెను. తర్వాత రెండో దశలో ఈ యొక్క గుడ్ల నుంచి వచ్చినటువంటి పురుగులని అంటే తొలి దశ గంగొలి పురుగులని గమనించిన వెంటనే వేపగింజల కషాయం 5%ని పిచికారి చేసినట్లయితే కనుక అవి ఆకులను తినడం మానేసి వాటికి ఫీడింగ్ లేక చనిపోతాయి. ఒకవేళ అవి తప్పించుకొని ఇంకా కనుక పెద్ద లార్వాలు అయితే కనుక వాటి మీద మనము పాయిజన్ బెయిట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే వరి తవుడు 10 కేజీలు, తర్వాత బెల్లం 1 కేజీ మరియు 1 లీటర్ మోనోక్రోటోఫాసు లేదా 1 కేజీ కార్బరిల్ పొడిని కలిపి వాటిని బాగా చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం మొక్క మొదలలో పెట్టడం వలన ఆ సాయంత్రం అనేది ఈ యొక్క లద్దె పురుగులు బయటకు వచ్చినప్పుడు ఈ యొక్క విషపు ఎరను తిని చనిపోతాయి. లేదంటే కనుక ఈ యొక్క డైరెక్ట్గా మనము చేనులో కూడా మనము కొన్ని రకాలైన ఇన్సెక్టిసైడ్స్ అంటే ఈ యొక్క పురుగుల ఉధృతి కనుక ఎక్కువ అవుతుంది, ఈ లార్వాలు పెద్ద పెద్ద లార్వాలు కనుక మనం గమనించినట్లయితే కనుక స్పైనోసాడ్ అనే మందు 0.3 మిల్లీ లేదా నొవల్యురాన్ 1 మిల్లీ లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీ 1 లీటర్ నీటికి కలుపుకొని పురుగు యొక్క ఉధృతిని బట్టి 10 రోజులకు ఒకసారి 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రెండు పురుగులని అంటే పొగాకు లద్దె పురుగును మరియు బీహారీ గొంగల్ పురుగుని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇక ఈ ఆకు తినే పురుగుల తర్వాత చెప్పుకోదగ్గ అతి ముఖ్యమైన పురుగు శనగ పచ్చ పురుగు. ఈ యొక్క శనగ పచ్చ పురుగు ఆకులను ఆశించదు, కానీ ఇది ముఖ్యంగా పొక్కల మీద పువ్వు స్టార్ట్ అయిన తర్వాత పువ్వు భాగాలను పర్టికులర్గా ఈ యొక్క లేత గింజలను మరియు ఈ యొక్క గింజల మధ్య చేరి మొత్తం విత్తనాలను అంతటినీ కూడా క్లియర్గా తినేయడాన్ని గమనించవచ్చు. పెద్ద లార్వాలు కనుక మనం గమనించినట్లయితే కనుక వాటిని చేతితో ఏరివేయడం అనేది మంచి ఆప్షను. ఈ యొక్క పురుగు ఉధృతిని గమనించడానికి మనము లింగాకర్షక బుట్టలు ఒక 4 నుంచి 10 దాకా లింగాకర్షక బుట్టలు 1 ఎకరాకి ఉంచుకోవడం, తర్వాత చేతితో ఏరివేసినప్పటికీ ఉధృతి ఇంకా ఎక్కువగా గమనించినట్లయితే కనుక మనము స్పైనోసాడ్ అనే మందు 1.3 మిల్లీ లేదా నొవల్యురాన్ 1 మిల్లీ లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు 0.2 మిల్లీ 1 లీటర్ నీటికి కలిపి ఫ్లవర్ హెడ్స్ అన్ని బాగా తడిచేటట్టుగా పిచికారి చేయడం వల్ల కూడా ఇవి సుమారుగా నేల మీదకి రాలి చనిపోతాయి. ఈ విధంగా మనము విత్తనాలను తినే శనగపచ్చ పురుగుని నుంచి పంటని కాపాడుకోవచ్చు. ఇంకా తర్వాత అతి ముఖ్యమైన 3వ రకం పురుగులు రసం పీల్చే పురుగులు. ఈ రసం పీల్చే పురుగులలో పచ్చదోమ, తెల్లదోమ, తర్వాత పిండినల్లి మరియు తామర పురుగులు ముఖ్యమైనవి. వీటన్నింటిలో కూడా అయితే ఈ రసం పీల్చే పురుగులు మొక్కని మొదటి నుంచి కూడా అంటే ఈవెన్ ఒక 15-20 రోజుల నుంచి కూడా ఇవి మొక్క మీద 20 రోజుల నుంచి కూడా కనిపిస్తూ ఉంటాయి. పచ్చదోమ అయితే కనుక ఆకుల అడుగు భాగాన చేరి ఆకుల్లో ఉన్న రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పైభాగం అంతా కూడా ఎల్లోయిష్గా తయారయ్యి ఆకులు మొత్తంగా కూడా అంటే తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఆకులు ముడుచుకొని పోయి ఆకులన్నీ కూడా పసుపు వర్ణానికి మారతాయి. అదేవిధంగా నెక్స్ట్ రెండో పురుగు తెల్లదోమను గమనించినట్లయితే ఇవి కూడా ఆకుల అడుగు భాగాన చేరి
వాటి యొక్క నిమ్స్ అవన్నీ కూడా బాగా రసం పీల్చడం వలన ఆకులు అనేది హెల్తీనెస్ని కోల్పోతాయి. ప్లస్ వీటి ద్వారా వచ్చే అతి ముఖ్యమైన నష్టం ఏంటంటే ఇవి లీఫ్ కర్ల్ వైరస్ని ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు చేరుస్తాయి. దీనివలన ఎక్కువ నష్టం కలుగుతుంది. ఇక తామర పురుగులు ఈ ఆకుల నుంచి రసం పీల్చడమే కాకుండా మొక్కల పెరుగుదల కూడా వీటి వలన తగ్గి బలహీనపడుతుంది. అదేవిధంగా ఈ ఆకుల మీద బాగా చిన్న చిన్న స్క్రేప్ చేయడం వలన ఆకులు చాలా వాటి యొక్క హెల్తీనెస్ అనే దాన్ని కోల్పోయి చాలా అనారోగ్యంగా కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ తామర పురుగులు ముఖ్యంగా ఈ యొక్క నెక్రోసిస్ వైరస్ని ఒక మొక్క నుంచి ఒక మొక్కకు చేరుస్తాయి. ఈ 3 పురుగులు కూడా మొక్కల్లో మొదట నుంచి అంటే వెజిటేటివ్ స్టేజ్ నుంచి కూడా కనిపిస్తాయి. పంటను గనక ఈ పురుగులు గమనించిన తర్వాత గనక మనము సరిగా చేసుకోకపోతే గనక ఇవి ఆకుల్లో ఉన్నటువంటి రసాన్ని మొత్తం మొక్కల్లో ఉన్నటువంటి రసాన్ని మొత్తం పీల్చి మొక్కల్లో కురుచగవడమే కాకుండా ఆకులు వర్ణాన్ని కోల్పోయి ఆకులంతా కూడా ముడతబడి సరి అయిన ఆరోగ్యంగా లేకుండా కురుచగా అలాగే తయారవుతాయి. ఇంకా తర్వాత చెప్పుకోదగ్గది పిండి నల్లి. అయితే ఇది వచ్చేసేసి మొక్కలు హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. మొదటగా ఎంగులో ఉన్నప్పుడు ఈ మీలీ బగ్ లేదా పిండి నల్లి అనేది కనపడదు. ఇది ఆ స్టేజ్లో కూడా రసాన్ని పీల్చి మొక్కను నష్టపరుస్తుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల బారి నుంచి మనం పంటని కాపాడుకోవాలంటే వాటిని గమనించిన వెంటనే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఫస్ట్ ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయాలి. ఏది గౌచోతో 5 గ్రాములు అంటే ఇమిడాక్లోపిడ్ అనే మందు లేదా గౌచో 5 గ్రాములు లేదా థయామిథాక్సమ్ లేదా క్రూయిజర్ అంటారు దీన్ని. ఇది వచ్చేసేసి ఒక 4 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయవలను. తర్వాత నీలిరంగు అట్టలు, పసుపు రంగు అట్టలు ఎకరానికి 10 చొప్పున ఉండేటట్లుగా చూసుకోవాలను. తర్వాత ఇన్సెక్టిసైడ్స్ విషయానికి వస్తే కనుక మనము ఈ యొక్క పచ్చదీప పురుగులకు ఎఫెక్టివ్ ఇన్సెక్టిసైడ్గా ఎసిటామెప్రిడ్ 0.2 గ్రామ్స్ని, ఒకవేళ తెల్లదోమ ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కనుక థయామిథాక్సమ్ 0.2 గ్రామ్స్ లేదా డయాఫిన్థ్రాన్ అనే మందు 1.25 గ్రాములు లేదా ఫ్లోనికమైడ్ అనే మందు 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఒక 2 సార్లు పంట మీద ఈ రసం పీల్చే పురుగులు గమనించిన వెంటనే ఒకసారి మరియు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండోసారి గనక పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రసం పీల్చే పురుగుల బారి నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా తామర పురుగులకైతే కనుక ముఖ్యంగా ఇమిడాక్లోప్రిడ్ 0.4 మిల్లీ లేదా థయామిథాక్సమ్ అనే మందు 0.25 గ్రామ్స్ లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి తామర పురుగుల యొక్క ఉధృతిని మనము తగ్గించుకోవచ్చును. తర్వాత ఇక పిండి నల్లి విషయానికి వస్తే కనుక మనము ముఖ్యమైన ఇన్సెక్టిసైడ్ అంటే ప్రొఫెనోఫాస్ 2 మిల్లీ లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీ 1 లీటర్ నీటికి కలిపి మనం ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పిండి నల్లి ప్రభావం నుంచి పంటను కాపాడుకోవచ్చును. సో ఈ విధంగా ప్రొద్దుతిరుగుడు పంటను ముఖ్యంగా ఆకు తినే పురుగులు, తర్వాత పువ్వు మీద విత్తనం తినే పురుగులు మరియు రసం పీల్చే పురుగులు, ఈ విధంగా ఇన్ని రకాలైన పురుగులు పంటను చేరి నష్టపరుస్తాయి. కాబట్టి టైం టు టైం మనం పంటను గమనించుకుంటా ఏ పురుగు ఉధృతి ఏది ఎక్కువగా ఉన్నప్పుడు దానికి తగినట్టుగా మనం యాజమాన్య పద్ధతులను కనుక పాటించుకున్నట్లయితే కనుక ఈ పురుగుల బారి నుంచి పంటను సమర్థవంతంగా కాపాడుకొని అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పాడి పంటలు ఛానల్ వాళ్లకు నమస్కారాలు.